న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. కూటమి ప్రభుత్వం అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లతో నిరుపేదలకు భరోసా అందిస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలియజేశారు. నిడదవోలు పట్టణంలోని 4-8 వార్డులలో పర్యటించిన మంత్రి దుర్గేష్ ఇంటింటికి వెళ్లి స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. జూన్ 1వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేశామని, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా పెన్షన్లను పంపిణీ ప్రక్రియ చేపట్టామని, ప్రజల సామాజిక భద్రత కూటమి ప్రభుత్వ బాధ్యత అని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గత ప్రభుత్వం చాలీచాలని పెన్షన్లు అందిస్తే సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అవ్వాతాతలకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 15,000 రూపాయలను భరోసాగా అందిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం 2,000 రూపాయల పెన్షన్ను 3,000 చేయడానికి 5 ఏళ్లు సమయం తీసుకుంటే, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచి ఇంటి వద్దనే అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఖజానాను పూర్తిగా ఖాళీ చేసి వెళ్ళిపోయిందని, అయినప్పటికీ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం ఉన్నా వాటిని కూడా లెక్క చేయకుండా పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. నాడు కొందరు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంటింటికి పెన్షన్లు అందివ్వరని దుష్ప్రచారం చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో పాఠశాల తెరిచే నాటికి తల్లికి వందనం, ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు చేస్తామని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ తెలియజేశారు. ఆరోగ్యం ఎలా ఉంటుంది? నీరసం కనపడుతున్నావు, మందులే వాడుతున్నావు, ఈ డబ్బులు తీసుకుని మందులే వాడుతున్నావు. మీ దగ్గర ఇస్తున్నారు డబ్బులు, మీ ఇంట్లో లాగేస్తున్నారు. జాగ్రత్త, ఆరోగ్యం చూసుకో. ఇలా చూడండి అందరూ ఇలా చూడండి. చెప్పండి. నిడదవోలు పట్టణంలో ఈరోజు 8, 9 అదేవిధంగా 4 వార్డుల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క దిశానిర్దేశంతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో రాష్ట్రంలో 1వ తారీఖు కల్లా పెన్షన్ని ఇంటింటికి తీసుకెళ్లి అందించేటువంటి కార్యక్రమాన్ని అవిఘ్నంగా కొనసాగిస్తున్నటువంటి సందర్భం మీ అందరికీ తెలిసే. అయితే ఎప్పుడైనా 1వ తారీఖు ఆదివారం వస్తే ఆ ముందు రోజే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు 31వ తారీఖు అయినప్పటికీ కూడా రేపు ఆదివారం కనుక ఈరోజే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం. ముఖ్యంగా 4వ వార్డులో ఉన్నటువంటి బీసీ వర్గాల వారికి, అదేవిధంగా 8, 9 వార్డులో ఉన్నటువంటి ఎస్సీ వర్గాల వారికి ప్రధానంగా ఈరోజు ఈ పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇవాళ పెన్షన్ అందుకుంటున్నటువంటి ఆ మహిళల కళ్ళల్లో కానీ, వృద్ధుల కళ్ళల్లో కానీ కనపడుతున్నటువంటి ఆనందాన్ని చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలీచాలినటువంటి 3,000 రూపాయల పెన్షన్ ఉన్నటువంటి దివ్యాంగులకి ఏకాఏకిని 15,000 ఇస్తున్నప్పుడు వారు చాలా ఆనందంగా, మాకు ఎంతో సహకారంగా ఉంది ఇది, ఇప్పటి వరకు మమ్మల్ని పెద్దగా పట్టించుకునే వాళ్ళు కూడా మాకు పూర్తిగా సహకారం అందించి మా ఆరోగ్యాన్ని, మా బాగోగుల్ని చూస్తున్నారనేటువంటి మాట, ఆ సంతృప్తి వారి మనసుల్లోంచి వస్తూ ఉంది. ఇప్పుడే ఒక ట్విన్స్కి 15,000 ఇవ్వడం జరిగింది.
వాళ్ళిద్దరూ కూడా లేచి పని చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అటువంటి వారికి కానీ ఇప్పుడే ఇక్కడ ఒక మహిళ ఈ 9వ వార్డులో ఉన్నటువంటి వృద్ధురాలు, ఆమె ఆరోగ్యం బాలేదు, మీరిచ్చే 4,000 తోటి నాకు సరైనటువంటి మందులు ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతున్నాను అనేటువంటి మాట ఆమె చెప్తుంది. ఇలా చూస్తే ఇవాళ మనం ఇస్తున్నటువంటి పెన్షన్లు, ఈ పెన్షన్లన్నీ కూడా ప్రజలకి ఎంతో ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాలు ఉన్నాయి. అందులోనూ గత ప్రభుత్వం చాలీచాలని పెన్షన్లు ఇస్తే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆర్థికపరమైనటువంటి సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టి ముందు పేద ప్రజల్ని బాగా చూడాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా వాళ్ళ పేదలందరికీ కూడా ఈ రకమైనటువంటి సహకారాన్ని అందిస్తున్నాం. 15,000 రూపాయలు దివ్యాంగులకు ఇవ్వడం అనేటువంటి మాట చాలా పెద్ద విషయం. అదేవిధంగా వారికైతే ఆ ప్రభుత్వంలో అయితే 2,000 రూపాయల పెన్షన్ 3,000 చేయడానికి వాళ్ళకి 5 సంవత్సరాల కాలం పడితే, ఇక్కడ మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000ని 4,000 చేసి ఇంటింటికి తీసుకెళ్ళి అందించేటువంటి కార్యక్రమం చేపడుతున్నాం. వారు ఆ రోజున మనం ఈ పెన్షన్లు అనౌన్స్ చేసినప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రబుద్ధులు ఒక మాట అన్నారు, ఇది ఇంటింటికి వెళ్ళి ఎవరో ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చే కార్యక్రమం ఉండదు, మీరే వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది అనేటువంటి దుష్ప్రచారాన్ని వాళ్ళు చేశారు. అయితే ఇవాళ ప్రతి ఒక్కరిని నేను అడుగుతా ఉన్నాను, పెన్షన్ అందుకుంటున్న వాళ్ళని, మీకు అధికారులు వచ్చి ఇస్తున్నారా, మీరు వెళ్ళవలసి వస్తుందా అనేటువంటి మాట చెప్తే, అధికారులే వచ్చి మా ఇంటికి వచ్చి మాకు ఇస్తున్నారు అనేటువంటి మాట చెప్తున్నారు. అంటే సంతృప్తి స్థాయి, సాటిస్ఫాక్షన్ లెవెల్ చాలా ఎక్కువగా ఉందనేటువంటి మాట కూడా అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఇవన్నీ తల్లికి వందనం కార్యక్రమాన్ని రేపు స్కూళ్లు తెరిచే సమయానికి ఏర్పాటు చేయటం, ఆగస్టు 15వ తారీఖు నుంచి ఉచిత బస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, ఇప్పటికే దీపం పథకం ఏర్పాటు చేసాం. అలాగా ఏవైతే మనం సూపర్ 6 పథకాలని ఆ రోజున ఎన్నికలకు ముందు ప్రకటించామో అవన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అన్నింటినీ కూడా అమలు చేసుకుంటూ వస్తున్నాం. ఇలా అమలు చేసుకుని రావడానికి ప్రభుత్వం దగ్గర డబ్బుండి కాదు. మనందరికీ తెలుసు, ఆ ప్రభుత్వం మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయినా కూడా మనకి మన దగ్గర డబ్బు లేకపోయినప్పటికీ కూడా అప్పో సప్పో చేసి ఏదో రకంగా మనం చెప్పినటువంటి మాట నిలబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నానికి ప్రజలందరూ కూడా ఆశీర్వాదం అందించాలనేటువంటి మాటలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని పేద ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని చూడటం మాకు కూడా చాలా సంతోషంగా ఉందనేటువంటి మాటని మరొక మారు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.